బాబాయ్ నమస్తే. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు వెంకటస్వామి అండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఆయన పరిపాలన బాగానే ఉందండి. లేబర్కి బాగా చూశాడు. ఆయనకి తప్పనిసరిగా 100 సీట్లతో అయినా ఆయన గెలుస్తాడు గ్యారెంటీగా. ఇళ్ల స్థలం లేదనుకోకుండా ప్రతి ఇంటికి ఇళ్ల స్థలం ఇచ్చారు. పథకాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆఖరికి ఆనవాళ్ళైనా గెలిపిస్తారు, దాంట్లో అనుమానం లేదు గ్యారెంటీగా. మరి టీడీపీ జనసేన కలిపి వస్తుంది కదా, కలిసినా సరే ఆయన ఏమి చేయలేరు. ఎప్పుడు ఆయన ఒంటరిగానే పోటీ చేస్తాడు. ఒంటరిగానే జనాలను చూసే మనుషులకి ఎవరైనా ఓట్లు వేస్తారు. వీళ్ళందరినీ చంద్రబాబు గారు ఎన్నిసార్లు చూడాలా, ఎన్నిసార్లు వేయలే ఓట్లు, ఇవన్నీ తెలవనే ఉంది, అన్నీ మామూలేగా. పవన్ కళ్యాణ్ గారిని మీరు సినిమా హీరోలా చూస్తారు, రాజకీయ నాయకుడు? సినిమా యాక్టర్ కాకపోతే ఏం చూస్తారండి, ఆ సినిమా గాలి తప్ప ఏం ఉండదు. ఏమైనా పడితే 4 ఓట్లు ఏమైనా ఈసారి ఏమైనా పడతాయేమో కానీ అంతకు మించి ఏముండదు. అయితే మళ్ళీ 24లో ఆయనే గెలుతాడు, జగన్ గారే. కానీ 100 సీట్లతో అయినా ఆయన గెలుతాడు గ్యారెంటీ. ఓటమి అనేది మాత్రం లేదు. ఎలాగైనా సరే మరి జగన్ ఓడిస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మాటలే పార్టీగా అనుకుంటారు, జనాలు గుండెల్లో ఉండాలి. అక్కడ ఏ ఆడమ్మాయిని గడుపుతావో చెప్పు. ఆ పథకాలు కానీ అవి కానీ వీళ్ళ ప్రతి ఇంటికి డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఇంటికి అమ్మఒడి అని అయ్యాని ఇవన్నీ అన్నీ పడినాయి. ఆయన చెప్పినన్నీ చేశాడు. ఆయనకి అయిపోతే ఎవరికి వేస్తారు? ఇవన్నీ ఏముండవు రేపు పొద్దున అయిపోతాయి. నారా లోకేష్ గారి గురించి ఏమంటారు? ఏమోలండి, ఆయన గురించి మనకు పెద్దగా తెలియదు. ఒక మాటలో చంద్రబాబు గారు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అదంతా ధనికుల పార్టీ. లేబర్ని పట్టించుకునేది ఏమున్నదో ఆ ఉండవాళ్ళని చూస్తారు. ఇదంటే లేబర్ పార్టీ, లేబర్ని చూస్తారు. అదే తేడా వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? కృష్ణ అండి, శ్రీకాకుళపు. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉంది. బాగానే ఉంది. గిట్టుబాటు ధరలు అవుతున్నాయా? అవుతున్నాయి. బాబాయ్ 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఏమైనా అభివృద్ధి జరిగిందా? అయ్యి అంత ఆరా నాకు లేదు, నన్ను ఇక్కడే తిరుగుతా కదా. ఎక్కడెక్కడైనా సార్ రోడ్లు కానీ బాగా. బాబాయ్ ఇప్పుడు రవీంద్ర గారు, కిట్టు గారు పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ బందర్ నుంచి, టీడీపీ వైసీపీ. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో పోటీ? ఏమోనండి, మా అంత ఆరే ఉంది మనకి. మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ జగనే అంటున్నారు, మరి అంటున్నారు. అది మీకు ఎలా ఉన్నది అంటే అంటున్నారు కదా, మీకు ఎవరు వస్తే బాగుంటుంది? మాకు పింఛని వచ్చిందండి, బాగానే ఉంది. వస్తే బాగుండు అనుకుంటున్నాం. జగనే. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అంటే అది టీడీపీ పార్టీ అని జనసేన ఉన్నది కదా పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ కలయిక అంటారా? ఎవరి రోడ్లు వాళ్ళకే పడతాయా నాన్న? ఒకటే కలిసి పడతాయా? పడవగా. ఎవరి రోడ్లు వాళ్ళకి కాదు, ఒకటే కలిసి పడతాయి. కలిసే పడుతుంది అంటారా? జనసేన ఎత్తేస్తారంటారా? అయితే అప్పుడు ఏమన్నా మ్యూజిక్ కనపడద్దేమో. వాళ్ళు కూడా కలిస్తే ఏమైనా కనపడద్దేమో. అది బాబాయ్ చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేశాడు నాన్న. ఆయన కూడా బాగానే చేశాడు, అనుకోకూడదు. ఇక్కడ ఎమ్మెల్యే గారి గురించి ఏమంటావు? రవీంద్ర గారి గురించి? రవీంద్ర గారు కూడా బాగానే చూశాడు నాన్న. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బాగానే చూశారు, తేడా ఏం లేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదా? రావచ్చేమో. ఊపు అరే రేట్లు పెరిగి అనుకుంటున్నారు కదా, ఊపు ఉంటుందేమో అనుకుంటున్నారు మరి. అంటే ఇప్పుడు ఏమో కిట్టు గారు ఉన్నారు కదా, కిట్టు గారి గురించి ఏమంటారు? ఆయన తిరుగుతున్నాడుగా బాగానే. ఎవరి కాళ్ళే బాగానే తిరుగుతున్నారు. మరి ఏం జరుగుతుందో తర్వాత మాట. ఒక్క మాటలో మీ అభిప్రాయం వైసీపీయా టీడీపీయా? మేము వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబాయ్. నమస్తే. నమస్తే నాన్న. మీ పేరు? కృష్ణ అండి, శ్రీకాకుళపు. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉంది. బాగానే ఉంది. గిట్టుబాటు ధరలు అవుతున్నాయా? అవుతున్నాయి. బాబాయ్ 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఏమైనా అభివృద్ధి జరిగిందా? అయ్యి అంత ఆరా నాకు లేదు, నన్ను ఇక్కడే తిరుగుతా కదా. ఎక్కడెక్కడైనా సార్ రోడ్లు కానీ బాగా. బాబాయ్ ఇప్పుడు రవీంద్ర గారు, కిట్టు గారు పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ బందర్ నుంచి, టీడీపీ వైసీపీ. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో పోటీ? ఏమోనండి, మా అంత ఆరే ఉంది మనకి. మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ జగనే అంటున్నారు, మరి అంటున్నారు. అది మీకు ఎలా ఉన్నది అంటే అంటున్నారు కదా, మీకు ఎవరు వస్తే బాగుంటుంది? మాకు పింఛని వచ్చిందండి, బాగానే ఉంది. వస్తే బాగుండు అనుకుంటున్నాం. జగనే. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అంటే అది టీడీపీ పార్టీ అని జనసేన ఉన్నది కదా పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ కలయిక అంటారా? ఎవరి రోడ్లు వాళ్ళకే పడతాయా నాన్న? ఒకటే కలిసి పడతాయా? పడవగా. ఎవరి రోడ్లు వాళ్ళకి కాదు, ఒకటే కలిసి పడతాయి. కలిసే పడుతుంది అంటారా? జనసేన ఎత్తేస్తారంటారా? అయితే అప్పుడు ఏమన్నా మ్యూజిక్ కనపడద్దేమో. వాళ్ళు కూడా కలిస్తే ఏమైనా కనపడద్దేమో. అది బాబాయ్ చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేశాడు నాన్న. ఆయన కూడా బాగానే చేశాడు, అనుకోకూడదు. ఇక్కడ ఎమ్మెల్యే గారి గురించి ఏమంటావు? రవీంద్ర గారి గురించి? రవీంద్ర గారు కూడా బాగానే చూశాడు నాన్న. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బాగానే చూశారు, తేడా ఏం లేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదా? రావచ్చేమో. ఊపు అరే రేట్లు పెరిగి అనుకుంటున్నారు కదా, ఊపు ఉంటుందేమో అనుకుంటున్నారు మరి.
అంటే ఇప్పుడు ఏమో కిట్టు గారు ఉన్నారు కదా, కిట్టు గారు గురించి ఏమంటారు? ఆయన తిరుగుతున్నాడుగా బాగానే, ఎవరి కాళ్ళే బాగానే తిరుగుతున్నారు. మరి ఏం జరుగుతుందో తర్వాత మాట. ఒక్క మాటలో మీ అభిప్రాయం వైసీపీయా టీడీపీయా? మేము వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబు. ఓకేనా అన్న? నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? మొహమ్మద్ యూనుస్ రజ్వీ. ఓకే అన్న, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మచిలీపట్నంలో ఎట్టి పరిస్థితులు కూడా పెన్ని కిట్టు గారు 100% ఎమ్మెల్యే అవుతారు. ఎందుకంటే అతను కరోనా కష్టకాలంలో ప్రజలకు చాలా సేవలు చేసిన వ్యక్తి పెన్ని కిట్టు. అతని ఫ్యూచర్ని కూడా, అతని ప్రాణాన్ని కూడా అడ్డపెట్టి బందర్ ప్రజలకు తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి పెన్ని కిట్టు. కరోనా సమయంలో అతనికి 3 సార్లు కరోనా వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు సేవలు చేస్తూ కరోనా కష్టకాలంలో కరోనా వ్యాధులకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు పెన్ని కిట్టు. ఆ సమయంలో ఏ నాయకుడు కూడా, ఏ పార్టీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి అతను అధికారంలో ఉన్నా కూడా ఏసీ రూముల్లో పడుకోకుండా బయటకు వచ్చేసి ప్రజల కోసం చాలా సేవ చేసిన ఒకే ఒక నాయకుడు పెన్ని కిట్టు. అతని వ్యక్తిని చూసి నేను పక్క తెలుగుదేశం పార్టీ వాడిని. నేను తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు రాజీ లేని పోరాటాలు పోరాడిన వ్యక్తిని నేను. అది కూడా అందుకని అతను చేసిన సేవలు చూసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతనికి పెన్ని కిట్టు అనేవాడికి ఆయనకి సేవలు చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఉన్న వ్యక్తిని నేను కూడా చాలా తెలుగుదేశం పార్టీలో చాలా కష్టపడ్డాను. అతను చేస్తున్న సేవలు చూసి, అతను చేసిన మనుషులకి, అతనికి కరోనా వచ్చినా కూడా అతని అమ్మా నాన్నకు ఒకే ఒక కొడుకు పెన్ని కిట్టు. ఆ ఒకే ఒక కొడుకు, ఆయన చచ్చిపోతే మళ్ళీ పిల్లలు పుట్టరు అనే సమయంలో కూడా ప్రజలకు సేవలు చేశాడు. అది ఒకటి ఇప్పుడు చేస్తున్నది. అతను చాలా మంచి పనులు చేస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా పరిగెత్తుకుని వెళ్ళి నేను ఉన్నానని చేస్తున్న నాయకుడు పెన్ని కిట్టు. అట్టాగే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడు మతం చూడు అని చెప్పి చేసి, ఉదాహరణలకు ఏ కులస్తులు ఏ మతస్థులుగా వేరుగా విభజించకుండా అందరూ ఒకటే, మేము ఆంధ్రలం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని ఒకే దాటి మీద తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూడండి, మైనార్టీస్కి చాలా పొలిటికల్లో చాలామందికి చాలా సీట్లు ఇవ్వడము. ఇక్కడ మచిలీపట్నంలో గతంలో పేర్ని నాని గారు మున్సిపల్ చైర్మన్గా షేక్ సిలార్ దాదాకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తను గెలిచాక మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ అచ్చబా గారికి ఇవ్వడం జరిగింది. గతంలో తెలుగుదేశం హయాంలో మైనార్టీ పోస్టులు ఇవ్వడానికి కూడా అప్పుడు వర్గ పోరాటాలు చేసేవాళ్ళు. ఇక్కడ 4-5 వర్గాలు ఉండేవి. వర్గ పోరాటాలు చేసేసి మైనార్టీ సీట్లు కూడా ఇవ్వకుండా చేసేవాళ్ళు. అట్లాంటిది పేర్ని నాని గారు మచిలీపట్నంలో వైస్ చైర్మన్గా సిలార్ దాదాకి ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చబా గారికి ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పదవులు కానీ మచిలీపట్నంలో ముస్లిమ్స్కి ఏ కావాలన్నా కూడా కులం మతం చూడకుండా అన్ని మతాలు అన్ని కులాలు వారికి నేను ఉన్నానని చెప్పి మచిలీపట్నంలో నాని గారు కూడా అన్ని సేవలు చేసుకున్నారు. అందుకనే 100కి 100% కిట్టు బాబు గారు గెలుస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారని చెప్పి ముగ్గుట్కందిగా చెప్తున్నా. జై జగన్. థ్యాంక్ యూ.